నిద్ర లేదు ఏమీ లేదు, నైట్ అంతా జాగారం చేయాల్సి వచ్చింది ట్రైన్ లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇదైతే ఢిల్లీ సిరీస్ లో పార్ట్ 2 అనమాట. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, మనకైతే ఒక పిల్లడు పరిచయం అని చెప్పి. నాకైతే నైట్ అంతా వాడుతూనే టైం పాస్ అయిపోయింది. అసలు నన్ను అయితే వాడు వదలలేదు, మాట్లాడుతూనే ఉన్నాడు, ఏదంటే చెప్తానే ఉన్నాడు వాళ్ళ ఊర్లో సోదంతా. కాసేపు అయితే మేము ఇద్దరు మాట్లాడుకొని రీల్స్ కూడా చేసాము. ఆ రీల్ అయితే మనం ముందే పోస్ట్ చేయడం అయితే జరిగింది, మీరు అందరూ చూసే ఉంటారు. అలా జాలీగా సరదాగా మా 1.5 డే ట్రైన్ జర్నీ అయితే సాగిపోయింది. ఇంక మేమైతే ఢిల్లీకి ఎంటర్ అయిపోయాము. ఈ ఆటో వాళ్ళు ఎందరో స్వామి అట్లా దిగేవాళ్ళు లేదు, మమ్మల్ని అయితే లాక్కుని వెళ్ళిపోతారు ఆటో దగ్గరికి. రండి 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 వెళ్తామని చెప్పి. మేమైతే ర్యాపిడోలో వెళ్తామన్నా కూడా వదలట్లేదు మమ్మల్ని. మళ్ళీ వాడు ఏమైనా తక్కువ చెప్తాడా అంటే అదే లేదు, 1 కిలోమీటర్ కి 200 చెప్తున్నాడు ముగ్గురికి. నాకైతే ఇది రైల్వే స్టేషన్ లేకపోతే కుంభమేళ అనిపించేసింది, అంత జనాలు ఉన్నారు. న్యూఢిల్లీ ఊపిరి పీల్చుకో, జున్ను వచ్చాడు. ఎక్కడికి పోయినా మనకు కావాల్సింది నేత్ర ఆనందం. ఆ నేత్ర ఆనందం అయితే ఢిల్లీలో విపరీతంగా ఉంది. కన్ను తెరిస్తే కలరింగే. ఇంకా మేమైతే 4 days ఇక్కడే ఉండడానికి హోటల్ రూమ్ అయితే తీసుకున్నాము. నెల్లూరు నుంచి ఢిల్లీ వచ్చినా కూడా మా దరిద్రం మమ్మల్ని వదలలేదు. మేమైతే ఫ్రెష్ అయిపోయి బయటకి అయితే వెళ్ళాలనుకున్నాం. ఇంకా బయటికి వెళ్తుంటే జోరున వర్షం కురిసింది. ఆకలేస్తుంది కదా నేను తిందామని చెప్పి సైడ్ ఆగితే ఈ బండి మీద అయితే చేస్తున్నాడు ఈ అన్న. అదేదో వెరైటీగా ఉంది. ఒక ప్లేట్ అయితే ఆర్డర్ చెప్పాను, ఫస్ట్ టేస్ట్ చూద్దాం అని చెప్పి. 2 బ్రెడ్లు, ఒక కర్రీ అయితే ఇచ్చేసాడు. అదేదో వెరైటీగా ఉంది టేస్ట్. నేనైతే ఎప్పుడు చూడలేదు ఈ టేస్ట్ ని. ఇంకా నేనైతే తినేసి వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళానే కదా. అయితే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. ఉంటా బాయ్.